హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు గేము. ప్లస్ రేపటి ప్రోమోలో కూడా అంతమంది నిక్కీలు మణికంఠ అందరూ ఉండగా నబీలు కూడా అందరితో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్న యస్మి అంతమందితో కొట్లాడుతుంది. ఒక్కటే అమ్మాయి చూడు ఎంత రచ్చ రచ్చ చేస్తుంది. ఇటువంటి అమ్మాయి డేరైన మనిషే, కానీ అలా ఆర్గ్యుమెంట్ చేయకూడదు. అంతమంది చెప్తున్నారు, విను ఏం చెప్తున్నారు. ఈ అమ్మాయి తోడుగా పేర్నా కూడా పాపం విష్ణుప్రియకు చూడండి దోశ అడిగితే ఇసిరి మొత్తిందంట. అది మణికంఠ ఈయన చెప్పి అడిగితే అతనికి కూడా మీరేం చేస్తారో చేసుకో అని చెప్పే పేర్న చూడు ఎందుకు అంత ర్యాష్గా మాట్లాడటం తప్పు. అది కాదు, చాలా తప్పు. తిండి విషయం ఎవరికైనా ఫుడ్ విషయంలో అలా చేస్తే కాబట్టి మంచి పద్ధతి కాదు. అంతకుముందు క్యాబేజ్ గేమ్లో కూడా మణికంఠ మణికంఠ వచ్చి సంచాలకులుగా చేస్తున్నాడు. అది అతను చేసింది కరెక్టే. 15 క్యాబేజీలు ఉన్నాయి, 14 సమానంగా ఆడినారు. ఒకటి ఫాస్ట్గా వచ్చి వాళ్ళు ఆడేశారు, అతను పెట్టాడు సరిపోయి క్యాబేజ్ ఆడబెట్టి వాళ్ళు తోసేశారు. అంతేగాని ఎందుకు అమ్మాయి ఎక్కువగా పేరున మాట్లాడుతుంది కదా యస్మిన్ పక్కనే గట్టి గట్టిగా అరచటము. మీరు ప్రతిరోజు అమ్మాయి గురించి చెప్తారనుకుంటారు. నాకు ఆ అమ్మాయి అనే కాదు, ఎవరు బిగ్ బాస్ హౌస్లో తప్పుగా అనిపిస్తుందో వాళ్ళకి మాత్రం చెప్పుతున్నాను. లాస్ట్ గేమ్ చూశారు కదా, బెలూన్ గేమ్. దాంట్లో కూడా అబ్బాయి బయటికి వెళ్ళి నిల్చొని ఆడుతున్నాడు. అలా ఆడకూడదు కదా. సర్కిల్ ఎందుకు గీశారు? సర్కిల్ ఆడాల. ఎవరైనా అదే నిజం నయం. అతను బయటికి వెళ్ళి గేమ్ ఆడితే అది కూడా తప్పు కాదు. అది కూడా పట్టించుకోకుండా ఇది గేమ్ ఆడేది నిజము, మీరు రాంగ్, సంచాలకులు తప్పు, మీరు వేస్ట్ అని తిట్టడం వేస్ట్. మీరు ఎంతోమంది అంటున్నారు మీరేం చెప్పేదని. నాకు నచ్చినట్టు చెప్తున్నా బ్రదర్. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లేదంటే తప్పుగా అనుకోకండి బ్రదర్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వాయిస్ ఇంతే, ప్లీజ్ కంటెంట్ చూడండి, నా వాయిస్ కాదు ప్లీజ్. సారీ.